బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం పూర్తయిందని, అందుకు సర్పంచ్లు, ఉప సర్పంచ్ల కృషిని ఆయన కొనియాడారు. మేడ్చల్ మండలంలో పర్యటించిన మల్లారెడ్డి శ్రీరంగవరం, లింగాపూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం లింగాపురం, బర్మాజీగూడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను మల్లారెడ్డి ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహాలు కూడా కొత్తగా ఆవిష్కరించుకున్నాం. దానికి తోడు శ్రీరంగారంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్, లింగాపూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇక్కడ డ్రాకా మహిళా బిల్డింగ్, లింగాపూర్లో ఇవన్నీ కూడా కొత్తగా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. గడిచిన 5 సంవత్సరాలు మా సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా కష్టపడ్డారు. ఊర్లే నా మేడ్చల్లో 60 గ్రామాలు ఉన్నాయి, 61 గ్రామం ఉంది. 61 గ్రామాలు కూడా రోడ్డు లేని గ్రామం చేసేసారు. ప్రతి ఊర్లో కూడా రోడ్డు ఉన్నది, మట్టి అంటకుండా చేసారు. డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, తాగునీరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసారు సర్పంచులు. నా ఆయంలో లాస్ట్ జరిగిన 5 ఏళ్లలో ఇంకా ముందు కూడా ఇంకో లెవెల్లో కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. మా సర్పంచులకు, వాళ్ళందరికీ కూడా, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సైనికుల మాదిరిగా గత 5 సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు మా ఆదేశాల మేరకు ప్రతి గ్రామంను కూడా అందరు ఒక క్రీడా మైదానం కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఒక డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, ఇవన్నీ కూడా నర్సరీ కానీ, ఇవన్నీ కూడా మాకు ఆయన ఆదేశాల మేరకు అన్నీ కూడా తీర్చిదిద్దినాం. బ్రహ్మాండంగా తెలంగాణ అంటే భారతదేశంలో ఒక మోడల్ తెలంగాణ రాష్ట్రం అయింది. ప్రతి గ్రామం కూడా అందరూ చేసినందుకు చాలా సంతోషం అనిపించింది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. జై తెలంగాణ, జై భీమ్. సార్